అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఇంట్లోనే చక్కగా ప్లమ్ కేక్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. లేకపోయినా స్టవ్ మీదే చక్కగా ఈ కేక్ని సింపుల్గా చేసుకోవచ్చండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. క్యారమెల్ సిరప్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వాటర్ వేసుకొని షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు మెల్ట్ చేసుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగి బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలాగే తిప్పుతూ ఉన్నారంటే క్యారమెల్ అనేది రెడీ అవుతుంది. క్యారమెల్ అనేది రెడీ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారాలి. యాజ్ ఇట్ ఈస్ ఇలా చేశారంటే కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ బదులు మీరు ఇక్కడ గ్రేప్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నంగా కట్ చేసుకున్న బాదం పప్పు పీసెస్ని వేసుకోవాలి. ఇందులోనే సన్నంగా కట్ చేసుకున్న జీడిపప్పు పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే సన్నంగా కట్ చేసుకున్న ఖర్జూరం ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే బ్లూబెర్రీస్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఏ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కిస్మిస్ 1 కప్పు వేసుకోవాలి. నేను కిస్మిస్ చిన్నవిగా దొరికేవి అవే వేస్తున్నాను. ఇందులోనే ట్రూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ రెడ్ కలర్, గ్రీన్ కలర్ ట్రూటీ ఫ్రూటీ దొరికాయి, అవి యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి. మనకి మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, అందులో అంటే 3 స్పూన్స్ ఆయిల్ అనుకోండి కరెక్ట్గా. మరి కప్ అంటే కప్పు ఫుల్గా కాదు, 3 కప్స్ రిఫైండ్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 1 కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మిల్క్ అనేది కొంచెం అంటే 4 స్పూన్స్ వచ్చేలాగా, ఆయిల్ అనేది 3 స్పూన్స్ వచ్చేలా మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్స్ చేసి ఉంచుకున్న ఫ్రూట్స్ది జ్యూస్ ఉంది కదా, అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పిండి జల్లించుకునేందుకు ఒక జల్లెడ లాంటిది పెట్టుకొని 1 కప్పు మైదా యాడ్ చేస్తున్నాను. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడంతా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. కోకో పౌడర్ వేయడం వల్ల కలర్ అనేది వస్తుంది, బాగుంటుంది. వీటన్నిటిని ఒకసారి జల్లించి మిగతాది తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం క్యారమెల్ వాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ వాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. క్యారమెల్ సిరప్ అంతా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేయండి. వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అవుతుంది, కేక్ అనేది బాగా రెడీ అవుతుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ బౌల్ ఉంటుంది కదా, కేక్ బౌల్ కానీ కేక్ టిన్ కానీ తీసుకొని దానికి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. నేను పిండితో డస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కేక్ బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంతా కూడా వేసుకొని ఒక 3 సార్లు ట్రాప్ చేయండి. ఇలా స్లోగా ట్రాప్ చేస్తే ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అంతా కూడా కవర్ అవుతాయి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు పైన ట్రూటీ ఫ్రూటీస్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఏవి కావాలనుకుంటే వాటితో డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ట్రూటీ ఫ్రూటీ గ్రీన్ కలర్, రెడ్ కలర్ వేసి పైన డెకరేట్ చేస్తున్నాను. ఇలా అంతా కూడా వేసుకొని
ఇగో రెడ్ కలర్ వేసాను చూసారు కదా, ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది. ఇలా సింపుల్గా ఇంట్లోనే మనం ప్లమ్ కేక్ అనేది చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసి పెట్టవచ్చు. చాలా ప్రాసెస్ అన్నది చాలా ఈజీ అండి. ఒకసారి 2 సార్లు ట్రై చేసి చేసామంటే ఆ తర్వాత మనకు చేయడం బాగా వచ్చేస్తుంది. ఇంకా బయట కొనే అవసరం అనేది ఉండదు. బేకరీస్లో ఎంతెంత కాస్ట్ పెట్టి కొంటాం కదా, అవి కొనాల్సిన అవసరం ఉండదు. మనమే చేసేసుకోవచ్చు. ఈ మెటీరియల్ కొంచెం కొని ఇంట్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చివరిగా నేను కాజు పీసెస్తో ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇలా అంతా డెకరేట్ చేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందు ఒక కడాయి, మందంగా ఉండే కడాయి కానీ బాండీ కానీ పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి. నా దగ్గర మైక్రో ఓవెన్ లేదు, అందుకే ఇది ఇలా పెట్టుకొని మధ్యలో సాల్ట్ అనేది వేసుకొని 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకొని ఇది పెట్టుకొని కవర్ చేసుకొని కుక్ చేసుకున్నాను. కరెక్ట్గా 40 to 45 మినిట్స్కి కంప్లీట్గా ఉడికిపోయిందండి. మొత్తం కూడా బాగా ఉడికిపోయింది. దాన్ని తీసేసి కంప్లీట్గా చల్లారిన దాకా వదిలేసాను. పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని ఇలా కత్తితోటి ఇలా మూవ్ చేశారంటే, ఇలా నెమ్మదిగా కట్ చేశారంటే మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. మైక్రో ఓవెన్ లేకపోయినా సరే ఇంట్లో చక్కగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. ఈ కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఎక్కడ మాడ్ అనేది లేదు, చక్కగా వచ్చింది. ప్లమ్ కేక్ ఇంట్లోనే చక్కగా రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.